హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఇప్పుడు ఈసీజీ చూస్తున్నారండి. ఈసీజీ చూసి మీరు కామెంట్ చేయండి ఏమనుకుంటున్నారు అనేది. ఈసీజీ వచ్చేసి ఏముంది ఏంటనేది కామెంట్. ఈసీజీలో ఇలా ఉన్నప్పుడు మనం ఎకోలో ఏం చూస్తామనేది కూడా మీరు కామెంట్ చేయండి. మీకు ఎకో వీడియో కూడా ఈ వీడియోలో ఫుల్గా ఎకో వీడియో ప్లస్ ఎకో రిపోర్ట్ కూడా పెట్టానండి. నెక్స్ట్ వచ్చేసి ఎకో వీడియో వస్తుంది చూడండి. ఇది వచ్చేసి పారాస్టర్నల్ లాంగ్ ఎక్స్వ్యూలో మనకు ఆర్వీ సైడ్ అనేది డైలటేషన్ లాగా క్లియర్గా తెలుస్తుందండి. వాల్యూమ్ ఓవర్లోడ్ ఉండడం వల్ల ఆర్వీ అనేది డైలటేషన్ ఉంది. పారాడాక్సిల్ సెప్టల్ మోషన్ ఐవిఎస్ కూడా పారాడాక్సిల్ సెప్టల్ మోషన్ ఉందండి. ఇక్కడ వచ్చేసి ఏఎస్డి క్లియర్గా తెలుస్తుంది. లార్జ్ ఏఎస్డి ఉండడం వల్ల పారాడాక్సిల్ సెప్టమ్ అంటే పిఏ ప్రెజర్స్ హై ఉండడం వల్ల సెప్టమ్ అనేది పారాడాక్స్గా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి టీఆర్ తీసుకున్నాను. గ్రేడియన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 65-70 వచ్చినాయండి. పిఏ ప్రెజర్స్ పల్మనరీ వాల్ డోమింగ్ ఉంది ఇక్కడ, అండ్ మైల్డ్ డోమింగ్ ఉంది కానీ పిఎస్ ఏం లేదండి. పిఆర్ కూడా ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి ఎపైకల్ 4 ఛాంబర్ డైలేటెడ్ ఆర్ఏఆర్వి ఉందండి. డైలేటెడ్ ఆర్ఏఆర్వి అండ్ పల్మనరీ ఆర్టరీ, ఇంతకుముందు పల్మనరీ ఆర్టరీ కూడా చూసాము. డైలటేషన్ ఉంది ఇక్కడ 4 ఛాంబర్లో మనకు క్లియర్గా తెలుస్తుంది ఏఎస్డి డిఫెక్ట్ అనేది చాలా లార్జ్గా ఉందండి. ఏఎస్డి డిఫెక్ట్స్ వచ్చేసి ఒకటి సర్జికల్గా క్లోజ్ చేస్తారండి, ఒకటి డివైస్గా క్లోజ్ చేస్తారు. డివైస్ సూటబుల్ ఉందా లేదా అనేది మనం టీ ద్వారా రూల్ అవుట్ చేసుకొని అప్పుడు డివైస్ సూటబుల్ అవుతుందా లేదా అని చెప్తాను. ఎక్కువలో కూడా ఒక్కోసారి మనం చెప్పొచ్చండి. కాకపోతే రిమ్స్ అనేది ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది ఏంటనేది మనం చూసుకోవాలండి కంపల్సరీ. ఇక్కడ చూడండి సబ్ కాస్టల్లో రిమ్స్, అపైకల్ 4 ఛాంబర్లో కూడా రిమ్స్ అనేది బాగానే ఉన్నాయి. కాబట్టి మనం ఒకసారి డివైస్ సూటబుల్లా లేదనే టీ కంపల్సరీ చేసుకోవాలండి. ఇక్కడ సబ్ కాస్టల్లో మనకు క్లియర్గా తెలుస్తుంది లార్జ్ ఏఎస్డి. మనం ఈసీజీలో ఆర్బీబీ ఉన్నప్పుడు అండి కంపల్సరీ ఏఎస్డి రూల్ అవుట్ చేసుకోవాలండి. ఒక్కోసారి ఏఎస్డి ఉండకపోవచ్చు కానీ ఏఎస్డి అనేది కంపల్సరీ రూల్ అవుట్ చేయాలండి ఈసీజీలో ఆర్బీబీ ఉంటే. ఇక్కడ వచ్చేసి ఆర్చ్ ఆఫ్ అయోటా కోఆక్టేషన్ ఏం లేదండి. ఏఎస్డి మనం ఇన్వర్ట్ చేసి కూడా చూస్తున్నాను, క్లియర్గా ఉంది. మీకు నెక్స్ట్ వచ్చేసి ఎకో రిపోర్ట్ కూడా పెడతాను చూడండి. రిపోర్టింగ్ కూడా పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ యువర్ ఫ్రెండ్స్ అండి. థ్యాంక్ యూ.